ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పట్టు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ కండిషన్లో, ప్రజెంట్ మార్కెట్ సినారియోలో మిడ్ క్యాప్స్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా, లేదంటే ఏ గోలా లేకుండా హ్యాపీగా లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే ఇది చాలామంది ఇన్వెస్టర్స్కి ఉన్న కన్ఫ్యూజన్. అది ఏది బెటరు, ఏది అలా చూసుకోవాలి అంటే మిడ్ క్యాప్ కంపెనీస్ అసలు గ్రోత్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎప్పుడైనా కానీ మార్కెట్ని పైకి తీసుకెళ్లేది లార్జ్ క్యాప్ కంపెనీస్. సో లార్జ్ క్యాప్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనం పెద్ద రీసెర్చ్ చేసినా చేయకపోయినా అవి ఎటు గ్రోత్ ఇస్తాయి. అంటే యావరేజ్గా కార్పొరేట్ ఎర్నింగ్స్ ఇవాళ ఇండియన్ మార్కెట్లో ఇండియన్ కార్పొరేట్ ఎర్నింగ్స్ వచ్చి 15% నుంచి 19%, 20% ఉన్నాయి. కాబట్టి మీరు లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కడ ఏ రేట్లో తీసుకున్నా కానీ యావరేజ్గా 15% పర్ యానం రిటర్న్స్ వస్తాయి. కానీ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసేయాలంటే మీరు కంపల్సరీగా ఆ కంపెనీ గురించి చాలా డీటెయిల్గా లోతైన అవగాహన రావాలి. అది మామూలుగా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి దాన్ని ఇన్వెస్ట్ చేసేస్తాను అని బ్లైండ్గా వెళ్ళకూడదు. కంపల్సరీ మనం P&L స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీటు ఇవి 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. క్యాష్ ఫ్లో ఎలా ఉంది, డెట్స్ ఎలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాటి ఒరిజినాలిటీ బయటపడిపోద్ది. సో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కంప్లీట్గా ఈ షేర్ మార్కెట్ ఇప్పుడు చూపించే ప్రైస్ పెర్ఫార్మెన్స్ కంప్లీట్గా ఫండమెంటల్గా కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్కి మ్యాచ్ అయిపోద్ది. సపోజ్ ఇప్పుడు కంపెనీ వచ్చి ఇవాళ వచ్చి ఒక 1000 రూపాయల రేట్ ఉన్న 1000 రూపాయలకి ఒక వారం రోజులు వెళ్ళిపోయినా రిజల్ట్స్ వచ్చాక సేల్స్ బాగాలేకపోతే ఆ 1000 రూపాయలు మళ్ళీ ఇమీడియట్ కిందకి వచ్చేస్తాయి. సో అది అక్కడ మిడ్ క్యాప్లో ఏమవుతుందంటే, కంపెనీ రిజల్ట్స్ని పారామీటర్గా తీసుకొని ప్రైస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ 3 మంత్స్లో అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ ఒరిజినాలిటీ కావాలి. కాబట్టి మీరేంటంటే కంపల్సరీ అసలు బ్యాలెన్స్ షీట్ చూసుకోవటం, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంది చూసుకోవటం, క్యాష్ ఫ్లో ఎలా ఉంది చూసుకోవటం, ఈ PE రేషియో, EPSలు ఇవి కొంచెం మనం మిడ్ క్యాప్లో మంచి సంపాదిద్దాం అన్నప్పుడు ఇవి చూసుకోవాలి. వీటి మీద ఒక అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ కంపెనీ ప్రొడక్ట్ మీద ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఏ కంపెనీ ఎక్కడుంది, ఆ పొజిషనింగ్ ఎక్కడుంది. లార్జ్ క్యాప్లో సపోజ్ పెయింట్ ఇండస్ట్రీ ఉంది, ఏషియన్ పెయింట్కి బెర్జర్ కంపెనీకి డిఫరెన్స్ ఉంటుంది, నెర్లాక్ డిఫరెన్స్ ఉంది. సో ఇది పొజిషనింగ్ ఎక్కడుంది, వీటి యొక్క ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక ఆలోచించుకొని మన యొక్క ఫండ్లో ఒక 30-40% పెట్టుకోండి. మిగతా 60% లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఐడియల్ పోర్ట్ఫోలియో అనమాట. అంటే మీరు పోర్ట్ఫోలియో మేనేజర్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర 100 crores ఉన్నా వాళ్ళు 60% లార్జ్ క్యాప్లోనే పెట్టుకుంటారు. ఎందుకంటే 15% గ్రోత్ అనేది ఫ్రీ కన్సిడరేషన్ అనమాట. ఎట్లా ఉన్నా కానీ ఒక 15% గ్రోత్ గ్యారంటీగా వస్తుంది. సో ఇప్పుడు మిడ్ క్యాప్లో 40% ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే రిస్క్ని తగ్గించుకొని అవి అవుట్ పెర్ఫార్మెన్స్ కంపెనీస్ ఒక్కోసారి 20-25% వెళ్తాయి, మళ్ళీ అది ఒక 1-2 years పెర్ఫామ్ చేయలేవు. సో అలా ఉంటుంది అనమాట మిడ్ క్యాప్లో. అలాగే మార్కెట్ క్రాష్ కనుక వచ్చినప్పుడు ఫస్ట్ దారుణంగా దెబ్బతినేది మిడ్ క్యాప్ కంపెనీసే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం, మొన్న 1000 పాయింట్ల కరెక్షన్ వస్తే ఇంకా మిడ్ క్యాప్ ఇంకా పెర్ఫార్మెన్స్ అవ్వలేదు. సో ఇంకా అలా ఉంది. సో కాబట్టి మిడ్ క్యాప్లో చేసేటప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ప్రాఫిట్స్ కూడా అలా హోల్డ్ చేసేద్దాము అనేటట్టు ఉండకూడదు. రొటేషన్లు చేసుకోవడం ద్వారా మంచి పర్ఫార్మెన్స్, మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చండి. సో ఐడియల్గా ఏంటంటే ఒక 40% మనం ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ ఎవ్రీ 10%-15% రిటర్న్ రాగానే ఎగ్జిట్ అవ్వండి, షిఫ్ట్ అవుతుండండి. సో అది ఐడియల్గా బెస్ట్ స్ట్రాటజీ మిడ్ క్యాప్లో. సో అయితే రామచంద్రమూర్తి గారు, లాస్ట్ 2-3 months నుంచి మార్కెట్లో వస్తున్న బుల్లిష్ ర్యాలీ ఏదైతే ఉందో, ఈ బుల్లిష్ ర్యాలీలో ఈ చిన్న పెన్నీ స్టాక్స్లో కూడా మంచి మూమెంట్ వచ్చేసి అవి కూడా బాగా గ్రోత్ స్టాక్స్ వచ్చేసినవి కూడా. సో అటువంటి వాటిని ఈ టైంలో ఎలా కన్సిడర్ చేయాలి అంటారు? అసలు పెన్నీ స్టాక్స్లో కూడా మంచి గ్రోత్ వచ్చిందండి. ఎందుకంటే ఒక ఇండస్ట్రీస్ మామూలుగా ఫ్లో అవుతున్నప్పుడు ఇవి కూడా గ్లో అవుతున్నాయి. సో పెన్నీ స్టాక్స్లో కూడా మనం ట్రై చేయొచ్చు. అయితే ఎలా ఉండాలంటే అది ఫ్రీ అమౌంట్ అవ్వాలి. మీ టోటల్ అమౌంట్లో 20% ఉండాలి. అంటే ఎందుకంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఒక
హైప్ మీద రావటమే కానీ ఒరిజినల్గా కాదు. అంటే ఇప్పుడు అంత మూడ్ బాగుంది కాబట్టి అన్నిట్లో ర్యాలీ వచ్చేస్తుంది. బట్ ఎప్పుడైతే మార్కెట్స్ క్రాష్ అవుతుంటాయో అవి బాగా అండర్ పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్లో ఒక 20% కానీ, లేదు మనకి వేరే చోట ప్రాఫిట్స్ వచ్చాయి, వేరే ఇన్వెస్ట్మెంట్లో లార్జ్ క్యాప్లో ప్రాఫిట్ తీసుకుని ఆ ప్రాఫిట్ అమౌంట్ దీనిలో పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ స్విట్జర్లాండ్ కానీ ఇలాంటివి కొన్నాం అనుకోండి, కొనేటప్పుడు ఏమవుతుందంటే సపోజ్ నాకు వేరే దానిలో ఎల్ఎన్టీలో ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ 10,000 రూపాయలు మీరు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఫర్ ఎవర్ ఉంచేసుకోవచ్చు. సో నేను ఐడెంటిఫై చేసింది, నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఇది అనమాట. అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో సమ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ని పెన్నీ స్టాక్స్ ఒక 20 రూపాయలు 25 రూపీస్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి, అవి గ్రో అయినా డీగ్రో అయినా మనకి పెద్ద టెన్షన్ ఉండదు. అలాగే ఒక 1000 షేర్లు కొనాలంటే ఒక 20,000 ఒక 50,000 ఉంటే సరిపోతుంది వాటికి. సో ఆ పెన్నీ స్టాక్ స్ట్రాటజీ ఏంటంటే నాది డైరెక్ట్గా మన ఫండ్ పెట్టకూడదు, ప్రాఫిట్స్ వచ్చిన ఫండ్ని పెట్టడం ద్వారా మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. రేపు పొద్దున్న తగ్గినా కానీ మనకి ఇబ్బంది లేకుండా. సో మొత్తానికి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర ఏదైనా ఉన్న ఎక్సెసివ్ అమౌంట్ని, ఏదైనా సర్ప్లస్ అమౌంట్ని తీసుకెళ్ళి పెట్టాలి, కానీ అంటే మనకున్న మెయిన్ ఇన్కమ్ సోర్స్లోంచి తీసుకెళ్ళి పెట్టకూడదు. సో అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి టెన్షన్ ఉండదు. ఇంకా ఫ్రీ అమౌంట్ పెట్టడం వల్ల టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు పెన్నీ స్టాక్స్ ఇవాళ లార్జ్ క్యాప్ అయినాయి, అలాగే ఇవి కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక లాంగ్ టర్మ్లో కూడా హోల్డ్ చేసే పరిస్థితి కూడా తెచ్చుకోవచ్చు, మంచి ఇన్కమ్స్ కూడా దీనిలో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక 10-15 పెన్నీ స్టాక్స్ మనం ప్లాన్ చేసుకుంటే ఒకటి హిట్ అయినా మనకి హ్యూజ్ అమౌంట్ అవుతుంది. కాబట్టి దానిలో స్ట్రాటజీ ఏంటంటే ఆ 15 కంపెనీల్లో కూడా మన అమౌంట్ పెట్టకూడదు, మన ట్రేడ్ చేసిన అమౌంట్ కానీ షార్ట్ టర్మ్లో వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ కానీ పెట్టడం అయితే మంచి బెనిఫిట్. అంటే నేను పెన్నీ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నా, నేను క్లియర్గా ఉన్నాను. అయితే నా అమౌంట్ పెట్టను నేను. ఇప్పుడు మన నెక్స్ట్ బ్యాంక్ ఉంది సార్, 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వచ్చింది. ఇప్పుడు నా దగ్గర 10,000 20,000 ఉన్నా అనుకోండి, అది ఫ్రీ అమౌంట్. అంటే ఎల్ఎన్టీలోనా కానీ రిలయన్స్లో కానీ ఇప్పుడు ఏఐసిసిలో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ని రీఇన్వెస్ట్ చేయమంట. ప్రాఫిట్ని అంతేగాని మనకున్న మెయిన్ ఇన్కమ్ సోర్స్లో నుంచి పెట్టకూడదు, ఆ అమౌంట్ టచ్ చేయకుండా ప్రాఫిట్ టచ్ చేయండి, ప్రాఫిట్లో నుంచి మంచి రిటర్న్స్ వస్తాయి. సేమ్ యాజ్ ఐపీఓస్లో కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఐపీఓ పాయింట్లో కూడా తీసుకుంటే ఐపీఓలో కూడా సేమ్ ఇదే ఫార్ములా వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఐపీఓలో ఏమవుతుందంటే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ మనకి లాస్ట్ 5 years డేటా ఉండదు. అంటే అఫీషియల్గా ఏంటి ఆ కంపెనీ ఏంటి అనేది ఉండదు, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళటమే. కాబట్టి ఏంటంటే అది కూడా ఈ ఈక్విటీలో వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ని పెట్టుకోండి. ఈవెన్ ఐపీఓలో దొరకలేదు, సెకండరీ మార్కెట్లో కూడా ఈ ప్రాఫిట్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం బెనిఫిట్ అవుతాం. అంటే ఎక్కువ లార్జ్ క్యాప్ని నమ్ముకోండి, అవేంటంటే తగ్గినా పర్వాలేదు మనకి వస్తాయి. ఈ మిడ్ క్యాప్ కానీ స్మాల్ మైక్రో క్యాప్ వీటికి ఏంటంటే మన ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.